మిత్రులారా, ఎన్నికలకు ముందు నేను 2-3 సమావేశాలు టీవీలలో చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకేం తెలియదు, కానీ హరగోపాల్ సార్ లాంటి వాళ్ళతో కమిటీ వేస్తా, అవి కొద్దిగా లోపలికి పోయినాక ఆలోచన చేస్తా, చూసి అవన్నీ కూడా ఏమన్నా ఉంటే చేస్తా అన్నాను. ఆ తర్వాత మేము చాలామందితోటి కలిసి పనిచేసినాం. కోదండరామ్ వాళ్ళు వీళ్ళు ఇక ఇప్పుడు ఎవరు ఇక కనబడతలేరు, ఎందుకంటే ఈ సమావేశాలకు వస్తలేరో మరి ఏమో, కానీ ఒక హరగోపాల్ సారే మిగిలినట్టున్నారు. ఇక ఒక్కసారే మిగిలినరు. ఈ హరగోపాల్ సార్ కూడా అంటే ఇక ఆరోగ్యం బాగాలేకపోతే ఒకవేళ రాకపోతే ఇక అది కూడా క్లోజ్ అవుతుంది అనేది అట్లా ఆలోచన ఉన్నట్టుంది. అయితే మనం అందరం కూడా ఇప్పుడు ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అందరం కూడా అనుకున్నాం ప్రభుత్వాల మీద మనకి భ్రమలు తొలగిపోయినాయి, అరే భారత్ జోడో కానీ ఇంకేమైనా అన్ని. అయితే మన వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? వేర్ వీఆర్ ఫెయిలింగ్. వాళ్ళు వైఫల్యం ఉన్నారు, మరి మనం ఎక్కడ వైఫల్యం చెందుతున్నామంటే ప్రజల్ని ఆ మేరకు చైతన్యం చేయడంలో మనం వైఫల్యం చెందుతున్నాం. మనం లీడర్స్గా ఉండి, మనం ఎన్జిఓస్గా ఉండి ప్రజల్ని మనము ఆ మేరకి, ఎందుకంటే ప్రజలు తమకు తాము హోలీ ఫ్రైర్ చెప్తుంటాడు అప్రెస్డ్ పెడగాగిలో, ప్రజలు తమకు తాము గుర్తించలేనంత వర్తమానంలో మునిగిపోయిండ్రు. ఆ వర్తమానంలో మునిగిపోయి మనకు లీజర్ టైం ఉంది, మనకు ఉంది కాబట్టి ఆ ప్రజలు తమకు తాము గుర్తించలేనంత వర్తమానంలో మునిగిపోయిన ప్రజానికాన్ని, ఇంతకుముందు రావు గారు చెప్పినట్టు న్యాయ వ్యవస్థను కూడా ఒకవేళ గట్టిగా మూమెంట్ ఉంటే న్యాయ వ్యవస్థ కూడా సర్దుకొని పనిచేస్తుందని అన్నట్టు మనం ప్రజల్ని సమాయత్తం చేయడం వైపు, ప్రజల్ని చైతన్యం చేయడం వరకు అహర్నిశలు మనం పనిచేస్తూనే ఉండాలి. అది చేయకపోవడమే, అది ఇంకా పూర్తిగా మనం చేయలేకపోతున్నామనేదే నా యొక్క ఆలోచన. అక్కడ నేను కూడా ఆ వైఫల్యంలో భాగం కాబట్టి ఇంకా ఏ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయగలుగుతామనే దిశలో ఆలోచన చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు